నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. నమస్తే సార్. నమస్తే. అదే మనం చూసుకుంటే సుడిగాలి సుధీర్, అదేవిధంగా చూసుకుంటే రంభా ప్లస్ గడ్డన్ చక్రవర్తి, ఇదొక షో నడుస్తుంది. ఆ షోకి సంబంధించి మాత్రం ఇప్పుడు పెద్ద వైరల్గా మారింది. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఇప్పుడు యాంకర్ రవి కూడా సారీ చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ని ఎలా చూడాలంటారు? అంటే వాళ్ళేమో సీన్ రీక్రియేట్ చేసాం, బావగారు బాగున్నారు ఆ సినిమాలో సీన్ రీక్రియేట్ చేసాం అనేది యాంకర్ రవి వెర్షన్. కానీ ఏపీ రాష్ట్ర వానరసేన అట ఆ కేశవరెడ్డి అని ఆయన ఫోన్ చేసి నువ్వు క్షమాపణ చెప్పాలి అంటూ ఇట్లాంటి స్కిట్లు ఎందుకు చేస్తారు మీరు అని చెప్పి. అంటే ఇది వరకు ఏమైనా వచ్చినా ఎవరు పట్టించుకున్నాడు కాదండి. కాలం మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి హిందువుల పరంగా మనం కూడా స్పందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన స్పందించి బహుశా యాంకర్ రవికి ఫోన్ చేసి ఉండొచ్చు. కాకపోతే యాంకర్ రవి చెప్పిన సమాధానం కోస్తా ఘాటుగా ఉంది. నేను క్షమాపణ చెప్పను, కావస్తే మీరు ఆ వీడియోని డిలీట్ చేసాం, మేము ఆ స్క్రిప్ట్ని డిలీట్ చేసాము, మేము ఒక సినిమాలో బావగారు బాగున్నారు సినిమాలో సన్నివేశాన్ని మాత్రమే రీక్రియేట్ చేసాం, అంతేగాని మాకు ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదు అనేది యాంకర్ రవి వెర్షన్. అయితే మొత్తానికి ఇలా సినిమాల పైన హిందూ మనోభావాలు దెబ్బతిన్నాయని కావచ్చు, లేదా ముస్లిం మనోభావాలు దెబ్బతిన్నాయని కావచ్చు, లేదా గతంలో కూడా చూసుకుంటే మన క్రిస్టియన్ మనోభావాలు దెబ్బతిన్నాయని. సో వాస్తవానికి ఇలాంటి షోస్ సంగతి పక్కన పెడితే సినిమాలకు కూడా ఇలాంటి తాకిడి చాలానే ఉందని చెప్పుకోవాలి. సో అంటే ఇది ఏదైనా నామ్స్ ఉంటుందని చెప్పేసి అనుకోవచ్చా? మీరు హిందువులకు సంబంధించి ఇది చేయకూడదు, ముస్లింకి సంబంధించి ఇది చేయకూడదు, క్రిస్టియన్ సంబంధించి ఇది చేయకూడదు అని చెప్పేసి ఉంటుందా? ఇది దాడితే ఏదైనా సరే కేసులు కానీ ఇంకేదైనా చూడవచ్చు. కానీ ఎలా చూడాలంటారు? ఇలాంటి వాటి ప్రతిదీ ఒక అంశాన్ని తీసుకొచ్చి మనోభావాలు దెబ్బతింటున్నాయంటే సో ఒక ఏమంటారు, ఒక ఫిలిం లిబర్టీ ఉంటుందా లేదా అంటే ఏం చెప్తారు? ఇది నిబంధనలు అంటూ ఏ ఉండవండి. ఎవరికి వారికి గీసుకున్న నిబంధనలు. మీకు నచ్చకపోతే ఏదైనా మాట్లాడచ్చు. ఇప్పుడు ఏమంటారు ఈ విషయంలో యాంకర్ రవి, మీరు వెళ్ళి చిరంజీవి గారిని అడగండి, ఆయన ఫోన్ చేసి అడగండి అనే పరిస్థితి దాకా వెళ్ళిపోయింది పరిస్థితి. మీరు ఎందుకు పెట్టారని ఆయన ఎందుకు అడగలేదు? అప్పుడు బావగారు బాగున్న సినిమా వచ్చినప్పుడు సక్సెస్ఫుల్గా ఆ సినిమా రన్ అయింది. అప్పుడు ఎవరో ఇట్లాంటి ఆరోపణలు లేదా ఎలిగేషన్ చేయలే. ఇప్పుడు ఒకవేళ బావగారు బాగున్న సినిమా రిలీజ్ చేస్తే ఏమన్నా ఇలాంటి అంశాన్ని ఏమన్నా లేవనెత్తారని తెలియదు. ఇప్పుడు ఈ విషయంలో మీరు చిరంజీవి గారిని అడగండి. మరి మేము ఆయన చేసిందే కదా మేము చేసాము. నందీశ్వరుడి కొమ్ములో చూస్తే అమ్మవారికి కనిపించిన డైలాగ్ అందులో ఉంది, అదే పెట్టాము అనేది ఈయన వెర్షను. ఎందుకంటే ఇక్కడ నేనేమనుకున్నానంటే జీడీలో వస్తుంది ప్రోగ్రాం, రమ్మని పిలిచినప్పుడు జేడీ చక్రవర్తి కూడా రావడం, వాళ్ళిద్దరి మధ్యలో కూడా సరదా సంభాషణలతో సాగింది ఆ ప్రోగ్రాంలో. ఎందుకంటే వీళ్ళిద్దరు బొంబాయి పీరియడ్ అనే సినిమా చేశారు కాబట్టి ఆ రంభ మాట్లాడే మాటలు కూడా చాలా నాజూగ్గా ఉంటాయి. ఒక టైప్లో మాట్లాడుతూ ఉంటుంది, చిన్నపిల్లలాగా మాట్లాడుతూ ఉంటుంది. కొద్దిగా అప్పట్లో అది అట్రాక్టివ్గా ఉండేది. దివ్యభారతి చనిపోయిన తర్వాత రంభకి ఆ ఒక్కటి అడుగులో ఆ అమ్మాయికి అవకాశం ఇవ్వడం, దివ్యభారతి ప్లేస్ని రీప్లేస్ చేసినట్టుగా ఆ పోలికలు కొద్దిగా ఉండటంతో అప్పుడు ఆమె క్లిక్ అయింది కూడా. అలాగే చిరంజీవి గారి కాంబినేషన్లో కూడా మంచి హిట్లు ఉన్నాయి రంభకి. అలా బావగారు బాగున్నారులో అవకాశం రావడం, ఆ సినిమాలో ఆ సన్నివేశం హిట్ అవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు అది వివాదాలకు దారితీసిన సన్నివేశంగా మారిపోయింది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇలా సినిమాకి సంబంధించి కావచ్చు, లేదంటే బుల్లితెర మీద జరుగుతున్నటువంటి వాటి మీద కావచ్చు, ఇలా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ చేస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ సినిమాలో కానీ లేదా బుల్లితెరకు కానీ ఒక లీగల్ సెల్ అంటూ ఏది లేదనుకోవచ్చా? ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఇట్లా తుమ్మెత్తిపోయడాన్ని చూస్తే ఖచ్చితంగా కొంత లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందన్నట్టు ఒక లీగల్ టీంని పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటారు? అదేనండి, ఇప్పుడు సినిమా డైరెక్టర్లు కూడా ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు, ఏదో మతపరమైన సినిమా చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి సినిమా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చావా లాంటి సినిమాలు చేసినా లేకపోతే ఇంకే సినిమా చేసినా ఈ సన్నివేశంలో ఏమైనా ఇబ్బంది వస్తుందా, 1-10 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఒక డైలాగ్ పెట్టినా కానీ ఈ డైలాగ్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అనేది ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక డైలాగ్ పలకాలంటే ముస్లిం నుంచి పలకాలి, ఇప్పుడు సంభాజీ పరంగా పలకాలంటే అక్కడి నుంచి పలకాలి. దాన్ని బట్టి వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశాలు వాళ్ళు ఉంటాయి. ఏ మతానికి ఆ మతం వాళ్ళు కూడా హర్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. దీంతో స్వేచ్ఛ కోల్పోతున్నారు డైరెక్టర్లు కూడా. స్వేచ్ఛగా సినిమా చేసేద్దాం అనుకునే పరిస్థితి లేదు. ఒక మతం వాళ్ళు లేకపోతే ఒక కులం వాళ్ళు కూడా అభ్యంతరాలు ఎవరిస్తున్నారు, మా కులానికి కించపరిచేలాగా మీరు ఎట్లా అంటారా అనేది, ఏ కులానికి ఆ కులమే అనే పరిస్థితి వచ్చేసింది. ఈ కులం మీద పాట పెడతారా, ఏమండి చౌదరి గారు రెడ్డి గారు అంటే ఏదో పాట వచ్చింది అప్పట్లో కూడా. ఇలాంటప్పుడు కూడా వివాదాలు వచ్చినాయి. వివాదాలు మనం ఆలోచిస్తే అంటే దీన్ని ప్రత్యేకించి ఎవరో ఒకళ్ళు పూనుకుంటే తప్ప అవదు. ఇది ఎవరు వేరే జనం అంతా కూడా దీని మీద ఆలోచించరు. జనానికి ఏం అవసరం లేదు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కొంతమంది సంస్థలు, ధార్మిక సంస్థలు వాటి మాత్రం ఇలాంటి విషయాలు అభ్యంతరాలు చెప్తూ ఉన్నాయి.
ఇలా చెప్తున్నప్పుడు సినిమాలకే పరిమితం అయితే పర్లా, సినిమాల నుంచి షోల్లో కూడా ఇట్లాంటి చేస్తుంటే వాళ్ళకి అభ్యంతరకరంగా భావించి ఉండొచ్చు బహుశా షో చూసిన వాళ్ళకి. అయితే ఏదైతే మీరు ఇందాక అన్నట్టు చావా సినిమాలో షిర్కో వారసులు కావచ్చు, దాదాపు 100 కోట్ల జరిమానా కావచ్చు. అదేవిధంగా చూసుకుంటే L2 ఎంఫ్రాన్కి సంబంధించి ముస్లిమ్స్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని, అనుచిత డైలాగులు లేదా సీన్లు లేదా ఇవి ఉన్నాయని చెప్పేసి L2 ఎంఫ్రాన్ కావచ్చు. ఇప్పుడు ఇది సో సినిమాలు అటు వెండితెర లేదు, బుల్లితెర లేదు, ఇంకోటి ఏదైనా సరే. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి సమయంలో అటు వెండితెర కానీ బుల్లితెర కానీ ఎలాంటి లీగల్ సెల్ ఏమైనా పెట్టుకుంటే బెటర్ అంటారా? అంటే సెల్ చేతిలో ఏమీ లేదండి. కోర్టుకి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకే సెల్ అయితే ఏముంది, పెట్టుకున్నంత మాత్రాన వీళ్ళే చేసేది ఏమీ లేదు. కోర్టు పరిధిలోకి వెళ్ళిపోతుంది. ఒక్కోసారి కోర్టులో సవాల్ చేసేస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ రౌడీ అనే సినిమా వచ్చినప్పుడే అసెంబ్లీలో రౌడీలు ఏంటంటే బాబు అనే వివాదం పెద్ద వివాదం అయ్యి అసెంబ్లీలో చర్చించేదాకా పరిస్థితి వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి అది సినిమాలు కూడా ప్లస్ అవుతుంది. అసలు ఎవరికి తెలియని సినిమా గురించి కూడా వివాదం వచ్చిందంటే ఈ సినిమా ఏంటి అసలు ఏముందో చూద్దామని కూడా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి మన భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి కొంతవరకు సినిమాలని లేదా వీటిల్లో మీడియాలో కానీ వచ్చే వాటిల్లో ఆ స్వేచ్ఛని మనం వినియోగించుకునేట్లాగా ఉంటే బాగుంటుంది. కాకపోతే మరీ అభ్యంతరకరంగా ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు అవమానించి పడేలాగా ఉంటే అది వేరు. ఇప్పుడు మా అమ్మ మహిళ కనిపించింది అనుకోండి, అమ్మవారిగా భావించవచ్చు కదా, దాన్ని స్వామివారే కనిపించాలని మహిళ అమ్మవారిగా భావించవచ్చుగా. ఇప్పుడు అమ్మాయిని కనిపించే బదులు అమ్మాయి కూడా అమ్మవారితో సమానమే కదా. అట్లా కాకుండా లేదా కొమ్ములను చూపిస్తుంది, చెప్పులు చూపించినా లేదా ఇంకోటి చూపించినా అది అలాంటి వాటిని అవమానకరంగా భావించాలి. కాబట్టి ఇది ఏంటంటే ఇది మనం వాదించుకోవడానికైతే ఎట్లయినా వాదించగల సత్తా ఉంటే. అయితే ఏమవుతుందంటే ఇప్పుడు కేశవుడికి ఈయన పొరపాటు అయిపోయింది, మేము డిలీట్ చేసాం స్కిట్ని అని అన్నాడు, అంతవరకు పర్లా. ఆయన ఏమన్నాడు, మీరు హిందువా కాదా అన్నాడు. దానికి ఏమన్నాడు యాంకర్ రవి, నేను ఇండియన్ అన్నాడు. అంటే ఇక్కడ ఇట్లా జరిగినప్పుడు వాదోపాదాలు ఉండకూడదు. ఎవరో ఒకరు తగ్గిపోతే ఏ గొడవ ఉండదు కదా. సో చూద్దాం సార్, మొత్తానికి ఇలాంటి వివాదాలు మాత్రం గతంలో జరిగాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, రేపొద్దున భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంది. సో మొత్తానికి దీనిపైన అటు లీగల్ సెల్ కావచ్చు లేకపోతే సినీ ఇండస్ట్రీ కావచ్చు ఏదైనా ఒక చర్య తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే.